మహ్మద్ షమి త్వరలోనే ఆస్ట్రేలియాకు వెళ్తాడనే వార్తలు వచ్చాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షమి టెస్టు క్రికెట్కు దూరం కాకున్నాడనే షాకింగ్ వార్తలు వస్తున్నాయి. అంటే సిరీస్ ఆడాలా లేదా అనే నిర్ణయం ఇప్పుడు పూర్తిగా షమీపైనే ఆధారపడి ఉంటుందని విశ్వసిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగుల కోసం షమి 100% ఫిట్గా ఉండేందుకు సిద్ధమవుతున్నాడు. ఫాస్ట్ బౌలర్ ఈ సంవత్సరం ప్రారంభంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీతో ఒక నెల క్రితం దేశీయ క్రికెట్లో తిరిగి వచ్చాడు. మహ్మద్ షమి శస్త్రచికిత్స నుండి తిరిగి కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీతో గ్రౌండ్లోకి దిగాడు. రంజీ మ్యాచ్లతో పాటు 8 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లు ఆడాడు. అయితే తాను ప్రస్తుతం టెస్టు క్రికెట్ పూర్తిగా సరిపోతాడని బీసీసీఐ భావించడం లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తనను తాను హడావుడి చేయకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్ 2025 కోసం షమి తనను తాను ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నాలు ఉన్నాయని సంబంధిత రిపోర్టులు వెల్లడించాయి. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం 10 కోట్ల రూపాయలకు సన్రైజర్స్ హైదరాబాద్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో టెస్టులకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట షమి.